వివో T3 లేదా ఐక్యూ Z9. వివో యొక్క సబ్ బ్రాండ్ ఐక్యూ Z9. ఈ రెండు మొబైల్స్ లేదా ఒక మొబైల్ అనుకోండి. ఈ మొబైల్ 18,500కి అయితే ఫ్లిప్కార్ట్లోను, 18,000కి అయితే ఐక్యూ Z9గా అమెజాన్లోను కూడా ఉంది. అండ్ రెండు మొబైల్స్ కూడా ఆఫర్ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే 16,000కే వస్తుంది. ఏ మొబైల్ అయినా సరే ఒకటే, స్పెక్స్ ఒకటే, బ్యాక్ ప్యానల్ ఒకటే మారుతుంది అండ్ వెనక బ్రాండింగ్ కూడా మారుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్ 18,500కు లేదా 16,000కు ఆఫర్ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఏం ఆఫర్ చేస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మెయిన్ ప్రతి స్పెక్ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ డిస్ప్లే గురించి వచ్చినట్లయితే దీనిలో డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే HDR కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ అలౌన్ సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో అయితే చూడవచ్చు. అండ్ ఇంకా దీనిలో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీనివల్ల సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా SGS ఐ ప్రొటెక్షన్ సర్టిఫైడ్ డిస్ప్లే, అంటే నైట్ టైం మీరు ఫోన్ చూస్తున్నప్పుడు మీ కళ్ళు తక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అంటే బ్లూ లైట్ని తక్కువగా ఎమిట్ చేస్తుంది. అంటే 18,000కి ఓవరాల్గా ఒక మంచి డిస్ప్లే అని అయితే చెప్పవచ్చు. ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎవరు ఆఫర్ చేయలేనట్టు ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ఈ ప్రాసెసర్ని మీరు 20,000 పైన చూస్తారు. ఏ మొబైల్లోనైనా సరే 20,000 లోపల ఈ ప్రాసెసర్ని చూడలేరు ఈ మొబైల్లో తప్ప. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7000 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. దీని ఆండ్రాయిడ్ స్కోర్ అరౌండ్ 7,30,000 ప్లస్ అయితే స్కోర్ చేస్తుంది. దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.8 GHz. ఈ ప్రాసెసర్ BGMS స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS కూడా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అంటే అవి కూడా ఉంటుంది, మోషన్ కంట్రోల్, వాయిస్ చేంజింగ్, ఇలా కూడా అంటే సబ్ బ్రాండే కదా, సేమ్ ఫోన్స్ కాబట్టి దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకా పేస్ మోడల్ 8/128తో వస్తుంది. ర్యామ్ LPDDR4X, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. అంటే మరీ ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. 20,000లో ఎక్స్పెక్ట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే మీకు అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు ఇవ్వగలదు కూడా. నెక్స్ట్ కెమెరా సెటప్. దీనిలో బ్యాక్ సైడ్ అంటే వివో T3లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్టు, ఐక్యూ Z9లో డబుల్ కెమెరా సెటప్ ఉన్నట్టు చూస్తారు, కానీ రెండు ఒకటే కెమెరాలో. దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సర్తో కూడిన కెమెరా అయితే ఉంటుంది. ఒక మంచి అవుట్పుట్ రేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కెమెరా నుంచి, అంత మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. సోనీ IMX882 సెన్సర్ అంటే 25,000, 26,000 దగ్గర Realme 12 Proలో కూడా ఇదే సెన్సర్ ఉపయోగించారు. ఒక మంచి సెన్సర్, అంటే మీరు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి అయితే ఒక మంచి రేంజ్లో అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ 4K 60 FPS వీడియో రికార్డ్ చేయవచ్చు. అండ్ వీడియో స్టేబిలేషన్, అంటే ఏ ఫోన్ తీసుకున్నా సరే వీడియో స్టేబిలేషన్ 1080p 30 FPSలోను, 1080p 60 FPSలోనూ ఉంటుంది. ఈ మొబైల్లో 4K 30 FPSలోనే అల్ట్రా స్టేబుల్ని తీసుకొచ్చారు. వీడియో కూడా చాలా స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇంకా దీనిలో పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయవచ్చు. ప్రత్యేకంగా టెలిఫోటో లెన్స్ అయితే లేవు, కానీ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని నుంచి ఇన్సెన్సర్ జూమ్ చేసి 2x పోర్ట్రేట్ షాట్ అయితే తీయవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. అంటే మీరు మెయిన్ టెలిఫోటో లెన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఆ ప్రైస్కి అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా నుంచి 1080p వరకు మనం అయితే వీడియో రికార్డ్ చేయగలం. అండ్ నెక్స్ట్ 5000 mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జర్. 44W ఫ్లాష్ ఛార్జర్ని అయితే బాక్స్లోనే ఇస్తారు. ఈ 44W ఫ్లాష్ ఛార్జర్ని యూజ్ చేసి 1-15 నిమిషాల్లోపే మీ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ చేసేవచ్చు. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే డ్రాగన్ ట్రైల్ గ్లాస్ స్టార్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ అండ్ బ్యాక్ పాలికార్బోనేట్తో వస్తుంది. అంటే పర్లేదు, 20,000కి తగ్గ బిల్ క్వాలిటీ. అండ్ దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా ఉండదు. లాస్ట్గా ఈ ఫోన్లో స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంది, అంటే ఒకేసారి 2 యాప్స్ కూడా యూజ్ చేయవచ్చు. అండ్ లాస్ట్గా ఈ మొబైల్ FunTouchOS 14 మీద రన్ అవుతుంది, Android 14 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు. నెక్స్ట్ 2 years Android అప్డేట్స్, నెక్స్ట్ 3 years Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఓవరాల్గా వివో T3 ఆర్ ఐక్యూ Z9 ఈ ఫోన్ కొందామనుకునే వరకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ విఏ టెక్ ఇన్ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.